అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తమిళ్ ప్రజలందరికీ ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చిన విజయ్. సగం మునిగాక చలే ముందులే అంటూ కామెంట్స్. ఇంతకీ ఈ రిలేషన్ పవన్ లానే విజయ్ రాజకీయ భవిష్యత్పై పడనుందా? హవెల్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నిండా మునిగాక చలే ముంది అని తెలుగులో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు ఆ సామెత తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్కి సరిగ్గా సరిపోతుంది. విజయ్కి ఆ సామెతతో సంబంధం ఏంటి ఉంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. చాలా కాలంగా విజయ్ త్రిషల మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అంటూ వార్తలు వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. లేటెస్ట్గా విజయ్ భార్య సంగీత కూడా తమ వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆ విడాకుల నోటీసుల్లో సంచలన ఆరోపణలు చేయడం తమిళనాట మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది. విడాకుల కోసం తమిళనాడులోని చెంపల్గట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినటువంటి సంగీత విజయ్తో తన వైవాహిక జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాదని చెప్పింది. ఆయనకు మహిళతో వివాహేతర సంబంధం ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని కూడా కొన్నేళ్ల పాటు తన భర్త మారతాడని చూసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మహిళ విజయ్తో కలిసి వెకేషన్లకు వెళ్తుందని, 2 ఏళ్లుగా విజయ్ తన పిల్లలను పట్టించుకోవడం లేదని కూడా సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎదురు చూసామని, కానీ ఇక తమ వైవాహిక జీవితం కొనసాగించలేమనేటువంటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటీసుల్లో మెన్షన్ చేసింది. విజయ్ భార్య సంగీత విడాకుల నోటీసులు పంపిన రోజే హీరోయిన్ త్రిష ఎవ్వరు లేకపోయినా నీకు నేనున్నా అనే అర్థం వచ్చేలా సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం మరో షాకింగ్ విషయం. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్న ఇద్దరు ఎప్పుడూ బయటపడలేదు. కానీ సంగీత విడాకుల నోటీసులు పంపిన వెంటనే త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు మరో ఇన్సిడెంట్ జరిగింది. విజయ్ ఏకంగా త్రిషతో కలిసి ఓ ఫంక్షన్కు అటెండ్ అయ్యాడు. తమిళ్ ప్రొడ్యూసర్ వ్యాపారవేత్త కల్పతి ఎస్ సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ గురువారం చెన్నైలో జరిగింది. ఈ రిసెప్షన్కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన మధువరులను ఆశీర్వదించారు. అయితే ఇదే ఫంక్షన్కి యాక్టర్ టీవీకే అధినేత విజయ్ సైతం అటెండ్ అయ్యాడు. అయితే ఇదే రిసెప్షన్కు ఇతర నటీనటులు సైతం హాజరయ్యారు. కానీ విజయ్ త్రిష ఒకే కారులో రావడమే కాకుండా మ్యాచింగ్ వేసుకొని కొత్త జంటలా దర్శనమిచ్చారు. ఇక్కడే విజయ్ త్రిష తమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసినట్లు అర్థమవుతుంది. సాధారణంగా ఇద్దరి మధ్య ఏం లేకపోతే ఆ రూమర్స్ను ఎప్పుడో ఖండించేవాళ్ళు. కానీ విజయ్ త్రిష అలా చేయలేదు. విజయ్ భార్య విడాకుల నోటీసులు పంపినటువంటి వెంటనే జంటగా ఫంక్షన్కి వచ్చి వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. విజయ్ భార్య డివోర్స్కి అప్లై చేయడంతోనే అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక నిండా మునిగాక తర్వాత చలేముంది అనుకున్నాడు ఏమో, కానీ విజయ్ ఏకంగా త్రిషతోనే ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరి ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ తమ స్టైల్లో కమెంట్స్ పోస్టులు పెడుతున్నారు. త్రిష విజయ్తో సంబంధం పెట్టుకొని అతడిని భార్యకు పిల్లలకు దూరం చేసిందని కూడా మండిపడుతున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ భవిష్యత్ పైన కూడా ట్రోల్ చేస్తున్నారు. టీవీకేలో టీ అంటే త్రిష అని, వి అంటే విజయ్ అని కామెంట్ చేస్తున్నారు. కే అంటే విజయ్ మరో రూమర్ గర్ల్ ఫ్రెండ్ కీర్తి అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఎన్ని ట్రోల్స్ వచ్చినా కానీ విజయ్ త్రిష అభిమానులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విజయ్ విడాకులు తీసుకుంటే తప్పేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. భార్యతో సెట్ అవ్వలేదని, తనకు నచ్చినటువంటి త్రిషను ప్రేమించడం వల్లనే ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని తమ హీరోకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే విజయ్ అభిమానులు టీవీకే కార్యకర్తలు ఎంత కవర్ చేసుకున్నా సరే ఉపయోగం లేనంతగా అక్కడ డ్యామేజ్ జరిగిపోయింది. తలపతికి తమిళనాట కావాల్సినంత అండ్ రావాల్సినంత నెగిటివిటీ ఇప్పటికే వచ్చేసింది. విజయ్ రాజకీయాల్లోకి రాకుండా సినిమాల్లోనే ఉండి ఉంటే ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రజా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి సినిమాకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోనే కొనసాగుతున్నానని ప్రకటించాడు. మరికొన్ని నెలల్లో తమిళనాడు ఎన్నికల్లో ఉంటాయి. అయితే డెఫినెట్గా ఇవే విజయ్ టీవీకే పార్టీ మొదటి ఎన్నికలు. ఇంకా టీవీకేనే విజయ్ పూర్తి స్థాయిలో విస్తరించలేదు. విజయ్కి అభిమానులు భారీగానే ఉన్నా ఆ అభిమానాన్ని ఓట్ బ్యాంకుగా మార్చాలంటే ఎంతో కృషి చేయాలి. కానీ విజయ్ అవేమీ చేయకుండా కొత్త వివాదంలోకి చిక్కుకున్నాడు. దీంతో విజయ్కి తమిళనాట ఓటమి తప్పదని, ఆ తర్వాత త్రిషను పెళ్లి చేసుకొని ఎన్నికల కోసం మరో 5 ఏళ్లు వెయిట్ చేయాల్సిందేనని కూడా రాజకీయ కామెంట్స్కి అయితే చేస్తున్నారు చాలామంది విశ్లేషకులు. అయితే దీంట్లో ఇంకొక కామన్ పాయింట్ డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఆల్రెడీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే సిచ్యువేషన్స్ ఫేస్ చేసినటువంటి రాజకీయవేత్త అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి పోయినా ఎక్కడ ఏం చేసినా కానీ రాజకీయాలలో మేజర్గా విమర్శించేటువంటి విషయం 3 పెళ్ళిళ్ళు. సో అలానే గతంలో కూడా పవన్ పోటీ చేసినప్పుడు 2 చోట్ల పోటీ చేసినా కానీ ఎక్కడ కూడా అక్కడ కనీసం ఇన్ కేస్ గెలుస్తాడనుకున్నటువంటి సీట్లు పక్కన పెడితే చేసినటువంటి 2 స్థానాల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్. దాని తర్వాత మరొక 5 ఏళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. 5 ఏళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ పోటీలోకి రావడం, అప్పుడు అనూహ్యంగా గెలవడం
సాధ్యమైంది పవన్కి, తప్పితే వెంటనే రాగానే ఏం గెలవలేదన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ విజయ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ విజయ్ పవన్ పక్కన పెడితే, ఇన్ కేస్ విజయ్ విషయంలో కొంచెం తమిళ స్టార్ విజయ్ విషయంలో కొంచెం మినహాయింపు ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు, అండ్ దాని తర్వాత ఉన్నటువంటి పాజిటివిటీ వేరు, అండ్ చేసినటువంటి ప్రయత్నాలు అండ్ తీసుకుపోయినటువంటి విధానం అన్నీ వేరు. కాబట్టి ఆబ్వియస్గా ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది. డెఫినెట్గా విజయ్ గెలుస్తాడు, అట్లీస్ట్ కొన్ని సీట్స్ వరకైనా గెలుస్తాడు గవర్నమెంట్ ఫామ్ చేయకుండా అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ఏదైతే సంగీత పెట్టినటువంటి డివోర్స్ ఏదైతే ఆ అప్లికేషన్ ఉందో అక్కడి నుంచి వెళ్ళి విజయ్ నిజంగా రాజకీయ భవిష్యత్తు కొంచెం ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పొచ్చు. స్టిల్ అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఇంకొక 1 ఇయర్లో తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్కి డెఫినెట్గా మహిళా ఓట్లు చాలా చాలా ప్రాధాన్యం చూపుతాయి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ విజయ్ కొంచెం డబ్బులు కోల్పోతే కొంత కోల్పోయినట్టు ఏమీ కాదు, అసలు ఏమీ కోల్పోయినట్టు కాదు. కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత కోల్పోతాం, కానీ క్యారెక్టర్ కోల్పోతే మాత్రం జీవితం మొత్తం కోల్పోయినట్లే అనే రేంజ్లో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యర్థి వర్గాలు మొత్తం వాటిని ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి డైలాగ్స్ చెప్పినటువంటి విజయ్ మరి ఇప్పుడు కోల్పోయింది ఏమిటి అని కూడా చాలామంది ప్రశ్నలు చేస్తూ కూడా అక్కడ ఉన్నారు. బట్ దీని మీద చాలామంది టీవీకే కార్యకర్తలు కావచ్చు, అక్కడ విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దానికి కౌంటర్ ఇస్తున్నా కానీ అక్కడ కావాల్సినంత డ్యామేజ్ అయితే జరిగిపోయింది. బట్ అయినా కానీ ఇక్కడ ఇక మొత్తం సగం మునిగాక సలేముంది అనుకున్నటువంటి సామెత ఇక్కడ పక్కాగా వర్కౌట్ అయింది. కానీ ఇంత ఫాస్ట్గా అంటే కోర్టులో విడాకుల నోటీసులు ఉన్నా కానీ ఇంత అఫీషియల్గా ఇంత బహిరంగంగా విజయ్ త్రిషతోటి రావడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. అండ్ ఇది రాజకీయ భవిష్యత్తుపై కూడా ఎంతో కొంత విమర్శలకు దారితీసేటువంటి ఛాన్సెస్ ఉంది అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేసు ఈ 1 ఇయర్లో వచ్చేటువంటి ఎలక్షన్స్ని ఎలా ప్రభావితం చేస్తాడు, ఏం చేస్తాడు ఏందనేది తెలీదు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ జాసన్ సంజయ్ ఏదైతే వాళ్ళ కొడుకున్నాడో ఆయన అకౌంట్ ఫాలో అయ్యేటాడు, అన్ఫాలో కొట్టాడు, దాని తర్వాత భార్య కొట్టింది. సో ఇంతమంది ఇబ్బంది పెడుతున్న ఇన్ కేస్ ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది తలెత్తుతున్నా కానీ విజయ్ మాత్రం అఫీషియల్గానే తమ బంధాన్ని ప్రకటించేసే విధంగా ఈ ఏజ్లో అంటే రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కొంత మంచి చేయాల్సినటువంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం కొంచెం కష్టతరమైనటువంటి పనే అని కూడా చాలామంది అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడులో మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ఇద్దరు కలిసి కారులో దిగారో అక్కడి నుంచి చాలా ఈ వార్తలన్నిటికీ కూడా బలం చేకూర్చినట్లయితే అయింది. అయితే గతంలో కూడా ఏదైతే త్రిష నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే సీఎం అవ్వాలనుకుంటున్నానని நான் சிஎம் ஆகணும். నిజమావా? நிஜமா சொல்றேங்க, డెఫినెట్లీ. అరసిలియా సినిమా ఒక ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పింది. సీరియస్లీ అంటే సీరియస్లీ అని కూడా ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పింది. బట్ ఏదైతే పాత వీడియోలు కామెడీగా చెప్పినటువంటి వీడియోలని ఇప్పుడు దాన్ని రివైండ్ చేస్తూ కూడా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విజయ్ రాజకీయ పార్టీ పెట్టాడు, సీఎంకి దగ్గరలో ఉన్నాడు ఆ రేస్లో, అందుకోసమనే ఆబ్వియస్గా సీఎం వైఫ్ సీఎం అనే టైప్లో ఆ ఉద్దేశంతో మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఎప్పుడైతే అపోజిషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని విజయ్కి మేజర్గా ఈ ఇష్యూని రాజకీయంగా బాగా వాడుకొని తన ఇమేజ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే మేబీ చెప్పలేం. అది ఎంతో కొంత చూపించవచ్చు, ఎంతో కొంత చూపించలేకపోవచ్చు. బట్ కాకపోతే నెక్స్ట్ రాబోయేటువంటి ఏదైతే మీటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి సభలు ఏదైతే ఉంటాయో దాని ప్రభావం డెఫినెట్గా అక్కడ ఒక ఎంతో కొంత రిజల్ట్ చూపించేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో చూడాలి మరి ఇన్ కేసు ఆ సభ పెట్టితాడా లేకపోతే కంప్లీట్గా ఎవరితోటైనా పొత్తు కోసం వెళ్తాడా లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తాడు, ఇవన్నీ కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు దాన్ని బట్టి అయితే తెలుస్తాయి. బట్ ఇంత ఎర్లీగా అలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయడం ఎలక్షన్స్ వరకు కొంచెం అది పాతబడిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ మరకలాగానే ఉండిపోతుంది. ఇది ఒక్క విషయం లేకపోతే విజయ్ నిజంగా కొంచెం ప్లస్ అయ్యేది. అండ్ గతంలో పెట్టినటువంటి ఏదైతే మదురైలో పెట్టినటువంటి సభలో కూడా చాలామంది తొక్కిసలాట్లో అప్పుడు కూడా చాలామంది అమాయకులు చనిపోయారు. అదే చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది అని అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్లో అటు ప్రొఫెషనల్గా ఇటు పర్సనల్గా రెండూ కూడా విజయ్ని కొంచెం దెబ్బతీసేటువంటి ప్రయత్నం అయితే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చేశాయి. సో వీటి నుంచి వెళ్ళి ఎలా బయటకు వచ్చి మరి ఎలా పార్టీని ఫామ్లోకి తెస్తాడు లేకపోతే గవర్నమెంట్ని డెఫినెట్గా చేజిక్కించుకుంటాడు అనేది అయితే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అయితే మారింది. సో చూడాలి. తమిళనాడు మొత్తం కూడా ఇదే చర్చ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో మరి విజయ్ కనుక ఇన్ కేస్ ఈ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మాత్రం ఆబ్వియస్గా ఎంతో కొంత మహిళా ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఒక్క ఇన్సిడెంట్. మిగతా వాళ్ళు మాత్రం పెద్దగా ఇన్ కేస్ చేంజెస్ అయితే చూపించకపోవచ్చు అనమాట. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో విజయ్ పోటీ చేయబెట్టినటువంటి సిచ్యువేషన్స్పై డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ ఎంత వరకు క్రియేట్ చేస్తుంది అనుకోండి మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.